मेरे देश की धरती, मेरे देश की धरती सोना उगले उगले हीरे मोती, मेरे देश की धरती, मेरे देश की धरती, मेरे देश की धरती। अरे ओ मछली पकड़ने वालों, इधर चिंटू साहब का होने वाला बीबी का बाप का घर कहाँ है? ఎక్కడ బట్టగడ గొరకలో ఉన్నామండి ఒత్తి బొమ్మలు దొరుకుతాయి కావాలా मैं वो नहीं पूछ रहा हूँ, चिंटू साहब का होने वाला बीबी का बाप का घर कहाँ है? సొరసాబులు ఎక్కడ దొరకమండి సముద్రంలో దొరుకుతాయి ఆ మాత్రం తెలియదా మీకు ए नानक, గోవిందా, గోవిందా. Amdala Walsalona and Maina Chinadundi. नमस्ते जी। Hi, Bhagat Singh. मैं भगत सिंह नहीं हूँ, बोलक सिंह। Now, independence means Mahatma Gandhi. Humanity means Mother Teresa. Singh means Bhagat Singh. Namaste. ओ ये अमलापुरम है ना? కాదు పెద్దాపురం అమలాపురం వచ్చి అమలాపురం వాళ్ళు అడుగుతా పెట్టి ఈ మధ్య ఈటు కూడా పచ్చిపొడుకు లోపు అయిపోయింది आपको सीताराम महाराज मालूम है? Telusuni वो कहाँ है? Maraninchinaru. मर गया कब? Before independence, early morning, 4:45 a.m., brutally murdered. कौन मर्डर किया? Meme Champinamu. మీరే చంపారా? ద్రోహి, దుర్మార్గుడా, బేషరం, గద్దార్, మేరే చింటూ మామ को मार डाला। ఎవరది మా చింతబ్బాయి గురించి మాట్లాడేది? నువ్వు అంటే ఇల్లి మనిషివా? సీతారామరాజు గారి ఇంటికి వచ్చావా? ఏడుతున్నావేటి? సీతారామరాజు మర్ గయా। అన్నయ్య బిందట్టుకొచ్చాడు పిజ్జాలో బానే ఉన్నావు, ఇంతలోనే వెళ్ళిపోయావా అన్నయ్య? Excuse me? क्या? Which Sitaram Raju you want? కనక మేడల సీతారామరాజు। Oh, I'm sorry. నేను అల్లూరి సీతారాం రాజు అనుకున్నాను. ఇంకా నయ్యం, నేను మా అన్నయ్య సీతారామరాజు అనుకున్నాను. ఇదిగో గబ్బర్ సింగ్, బోలక్ సింగ్। బోలక్కో డోలక్కో రా, ఇల్లు చూపిస్తాను. నీకు కుడి తిరిగితే కుడి తిరుగు, ఎడం తిరిగితే ఎడం తిరుగు, ఎట తిరగకపోతే వెనకాలేరా రా. అరే బల్లే బల్లే బల్లే। Name's mistake. యా. आहा, आहा, ये घर अच्छा है, गंगा अच्छा है, ये पूरा खानदान अच्छा है। बल्ले 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 बल्ले। ఏ అచ్చానయ్య ఏంట్రా సిగరెట్ కలుస్తున్నావు? గంగకి సిగరెట్ అంటే ఇష్టం లేదు. వాళ్ళ నాన్న కూడా గంగకు భయపడి ఊరు చివరికి వెళ్ళి చుట్ట కాల్చుకుంటా అంట. ఇంకా నయ్యం నువ్వు సిగరెట్ కాల్చడం గంగ చూడలేదు. ఇంకెప్పుడు ఎట్టని పనులు చేయమాకే. సిల్లీగా ఉన్నప్పుడే సరి చేసుకోవాలి. ఓ మాట అడగనా? అడుగు. ఇది ఇండిపెండెంట్ ఇండియా అయినా ఇండిపెండెంటే కానీ ఇతరుల ఇండిపెండెన్స్ కి ఇబ్బంది కలగకూడదు. अरे बल्ले 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 बल्ले। हाय 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 हाय। आहा, ये कैसे दृश्य है? ये गाड़ी को दो यद्दू है, यद्दू के ऊपर बंडी है। अरे बल्ले बल्ले बल्ले। ये भाई హాయ్. एक दूध लाओ। దూదా చెవిలోకి దూదా ఏం కావాలి? एक दूध लाओ भाई। మళ్ళీ దూదంటాడు ఇటు. एक कप में डाल के दूध लाओ भाई। ఇటు కప్పులో దూదా ఒత్తులు దూదంతా ఈడికైపోతుంది ఏంటి? ఇంకేం కావాలి? ये क्या है भाई? पीने के दूध पूछता हूँ। ఏంటి? एक कप में डाल के पिलाओ। ఏకడానికి దూది కావాలా? నేనేమో దూదేకులో అనుకున్నావా? గోదావరి గట్టి కొట్టంటే అంతా సేపు నీకు ఆ? भाई पैसे देता हूँ, गुस्सा क्यों करता है भाई? ఏంటి బైపాస్ రోడ్ లో చూసుకుందామా? రారో చూసుకుందాం. మా కిడ్నీ అరే! కార్డులో చూసుకుందాం. ఏయ్, ఆగు, ఆగు. ఏం సింగ్ ఏమైంది? मैंने दूध पूछा है, ये मुझे मार डाला। ఊరుకో, నేను చూసుకుంటా కానీ ఊరుకో, నువ్వు ఊరుకో. ఏంటయ్యా? దూది అడిగితే ఇచ్చానండి, ఆ. ఇంకొంచెం అడిగితే ఇచ్చానండి, ఊరుకో. కప్పులో దూది అడిగితే ఇచ్చానండి, ఆ. ఏకడానికి దూది అడుగుతున్నాడండి ఇప్పుడు. అతనికి భాష రాదయ్యా. దూద్ అంటే పాలు. పాత్రాలు ఏ లెట్టి చూపెడితే ఇస్తాం. బాగా తెలిసిన వాళ్ళు మీరేం చెప్పద్దేటండి, చెప్పద్దేటి? ఏయ్. లోపలికి పో. వెళ్ళు. పో లోపలికి. ये मेरा दुश्मन है, నువ్వు ఊరుకో బోల. मुझे पालू नहीं चाहिए, వద్దులే, వద్దులే. मुझे ले दा, दा, जाओ। बोला, दा, बल्ले बोला। बल्ले बल्ले। Yes, they are coming. నువ్వు ఊరుకో బోల. ఇంటికెళ్ళి పాలు తాగు. Stop. You are under arrest. ये क्या है? Follow me. मुझे पालू नहीं चाहिए। Move. Battalion, march. Stop music. Come. Monkey, stand right. Criminals are coming. Start inquiries. ఏంటిది ఆ, ఏంటిది ఆ, గంగా ఏంటి ఇలా వచ్చా? ఏంటిది? సిగరెట్ పెట్టి. ఎవరిది?
सन हिल्स इंग्लैंड से సరిగ్గా చెప్పండి. ఇది చింటూ గదిలోంచి పడింది. చింటూ సిగరెట్ కాలుస్తాడా? చింటూ కాలుస్తాడా? సిగరెట్ చింటూ बोलो बोलो అబ్బా నీకెన్నిసార్లు చెప్పాను సిగరెట్ కాల్చొద్దని. ఆ చింటూ సిగరెట్ పొగ పడదు, ఊళ్ళో రెల్లిగడ్డ ఉంటుంది కాలిపోతుందని చెప్పారా లేదా? పైగా పైగా మేడం మీద సిగరెట్ అబ్బా! సిగరెట్ ఇస్తావా? ఏ నానక్ సింగ్ సిగరెట్ नहीं पीते ఎట్లా అన్నావు? సింగు అయ్యుండి కూడా సిగ్గు లేకుండా సిగరెట్ కాలుస్తానంట. అబ్బా! ఏయ్! నీతో మాట్లాడినా సిగరెట్ పేకతో మాట్లాడినా ఒకటే. ఛీ, పోరా. అబ్బా ఇలా మేనేజ్ చేయరా బాబు. ఈ పెట్టి మన గంగకు దొరికింది కాబట్టి సరిపోయింది. అదే చింటూకు దొరుకుంటే మన ఇద్దరం ఊరెళ్ళేవాళ్ళం. ఇది చింటూది కాదా? కానే కాదమ్మా, అయితే చింటూ సిగరెట్ కాల్చడా? సిగరెట్ లాగా ఉంటుందని వేలు కూడా నోట్లో పెట్టుకోడు. నేను మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సిగరెట్ గురించి అయితే నా దగ్గర ఇంకా మ్యాటర్ లేదు. ఆ విషయం కాదు, వేరే విషయం. ఇదేంట్రా బాబు, నా బతుకు గోదావరిలో గోలీకాయలు ఆడుకున్నట్టుంది. सुबह सुबह मैंने किसका मुंह देखा? दूध वाला ने मारा, दोस्त साला भी मारा. ए नानक नीचे वाले भोलक को रक्षा करो. చూడు, మా ఇంగ్లీష్ రామకృష్ణ గారు, పిల్లలు, మా అమ్మ, వీళ్ళతో తప్ప నేను ఎవరితో మనసు విప్పి మాట్లాడను. స్నేహితుడిగా నీతోటే మాట్లాడుతున్నాను. మీ చింటూకి ఏ చెడ్డ అలవాట్లు లేవుగా? ఉంటే చెప్పే. అబ్బేబే, వాడికి ఏ చెడ్డ అలవాట్లు లేవు, చాలా మంచోడు. 1000 అబద్ధాలు ఆడైనా ఒక పెళ్లి చేయాలని చూడటం లేదు కదా? ఒక్క అబద్ధం కూడా ఆడకుండా పెళ్లి చేయగలనని నిరూపిస్తాను. మా ఆయన అందరూ మెచ్చుకునేలా ఉండాలని నా ఆశ. అందరి భార్య లాస అలాగే ఉంటుంది, నా భార్య కూడా. నీకు పెళ్ళయిందా? లేదు, మా ఆవిడ ఇలా ఉండాలని ఊహించుకుని మనసులో పెట్టేసుకున్నాను. అందుకే మా ఉద్దేశాలు ఎప్పుడూ వేరు కావు. ఊహల్లో కూడా ఒకటిగా ఉండేదే భార్యాభర్తల బంధం. చూడు, ప్రతి భర్త షాజహాను కానక్కర్లేదు, ప్రేమకు తాజ్ మహల్ కట్టనక్కర్లేదు. వాళ్ళ అనుబంధం తాజ్ మహల్ లా ఉంటే చాలు. నువ్వు తాజ్ మహల్ చూసావా? చూడటం ఏంటి, నీ ఉండేది ఆగ్రాలోనే కదా. ఫ్యాక్టరీ కూడా తాజ్ మహల్ పక్కనే. నేను ఎప్పుడు తాజ్ మహల్ దగ్గరే ఉంటాను. అలాగా? ఆ, నువ్వు ఎప్పుడైనా తాజ్ మహల్ దగ్గరికి వచ్చి సాగర్ అని పిలిస్తే పలుకుతాను. తాజ్ మహల్ మీద ఒట్టేసి చెప్పు, మీ చింటూకి ఏ అలవాట్లు లేవు కదా? నా అంతరాత్మ సాక్షిగా చెప్తున్నాను, చింటూ నీకు సరైన భర్త. నీకెప్పుడు అన్యాయం చేయడు. ఐ అప్రిషియేట్ ఇట్. ఎస్, రాబోయే జీవితం మీద, కాబోయే భర్త మీద ఆడదానికి ఆ మాత్రం ఎంక్వైరీ ఉండాలి. అరేరే, ఆ అమ్మాయి వేరే ఉద్దేశంతో అందని నేను చెప్పట్లేదు. తను ఎంత సెన్సిటివో, తనకి కాబోయే భర్త ఎలా ఉండాలనుకుంటుందో ఆ అమ్మాయి గురించి నీకు తెలియాలా నేను చెప్తున్నాను. కరెక్ట్, నేను కూడా అదే చెప్తున్నాను కదా. అందుకే ఆవిడ నా గురించి తెలుసుకుంటేనే సరిపోదు, నేను కూడా ఆవిడ గురించి తెలుసుకోవాలి. నేను ఆమె మేమిద్దరమే ఏకాంతంగా లోన్లీగా ఒంటరిగా మీట్ అవ్వాలి. నువ్వేరేం చేయాలి? సరే, ఏంట్రా? సర్లేరా. ముగ్గు భలేస్తున్నావే. ఏదో అడగడానికి వచ్చావులే, అడుగు. ఆ, ఏదో అడగడానికి వచ్చానని నీకెలా తెలుసు? మొహం చూస్తూ ముగ్గు బాగుందన్నావుగా, అందుకే. అబ్బా, ఈ ఇంట్లో అందరూ ఇంటెలిజెన్స్. ఏంటి చెప్పు. అది మా చింటూకు నువ్వు బాగా నచ్చావంట. వాడు హ్యాపీ. వాడు నీతో నాతో ఒంటరిగా. ఒంటరిగా? కంగారు పడకు. వాడు నీతో ఒంటరిగా మాట్లాడాలంట. ఆ? ఎవరూ లేకుండా మీరు ఇద్దరే మాట్లాడుకోవాలంట. అయ్ బాబోయ్, ఎంత అమెరికాలో చదివితే మాత్రం ఓ పద్ధతి అంటూ ఉండక్కర్లా. ఏమిటిది? పద్ధతి కాదని చెప్తే పోతుంది. అందుకనే మీరే వెళ్ళి చూసే వాళ్ళకి బాగోదని, మనకి మర్యాద కాదని ఆ కుర్రాడికి నచ్చ చెప్పండి. ఖచ్చితంగా చెప్తాం. తొలిసారి మీ మొహం మేము ఎప్పుడు చూసాం? శోభనం అయ్యాక వేకువజామున చూసాం. మరిదేం దరిద్రం. ఈ మధ్య పెళ్లి కాకముందే అబ్బాయిని అమ్మాయిని సినిమాకి పంపిస్తున్నారులేండి. పంపిస్తారే, పంపిస్తారు. లాగేసానంటేనా? ఏమనుకున్నావు అమ్మాయి అంటే? తమ్ములు గారు, మన ఇంటి పద్ధతులే వేరు. వీల్లేదని చెప్పండి అమెరికా వారికి. ఎప్పుడో చెప్పేశాను గారు. మంచిది. అబ్బబ్బబ్బా, చిన్న మాట మాట్లాడితేనే పెద్ద బూతు మాట్లాడినట్టు మీ వాళ్ళందరూ సర్వసంబరం చేస్తున్నారేంటి? చూడు, మీ వాళ్ళకి ఇంత చాదస్తం పనికిరాదు. నువ్వైనా వాళ్ళకి చెప్పకూడదు. చూడు, మీ చింటూతోటి మాట్లాడడానికి నాకేం అభ్యంతరం లేదు, భయమూ లేదు. అది థ్యాంక్ యూ. కానీ మా వాళ్ళు ఒప్పుకుంటేనే. ఒప్పుకుంటేనే ఎలా ఒప్పుకుంటారు? ఇంట్లో వాళ్ళందరినీ ఒక గంట బయటికి పంపించాలి. అక్కడ ఉంటాడు గజ్జల గోవిందం. మీకు తెలుసా? आपको मालूम है? ఊళ్ళో వినాయకుడి విగ్రహాలన్నీ పాలు తాగుతున్నాయి అంట. लीटर लीटर मिल्क विनायक पीता है, तोंडंतो पीता है. అవునా? ఆ,
ఊరంతా గుల్లవి పెరుగుతున్నారంట. నీకు తెలుసా, వినాయకుడు పాలు తాగితే వాడు పుణ్యాత్ముడంట, ఊదేస్తే వాడు పాపాత్ముడంట. అది ఆ. జల్దీ పాలు లేకర్ పరుగు కరో. వెళ్ళండి, వెళ్ళండి. అలాగా అయితే మేము పెడతాం పాలు. తీసుకురండి పాలు. తొందరగా వెళ్ళి గేదెలు తీసుకురా. త్వరగా రా. అలాగేనండి. పదండి. ఎంత విచిత్రం. ఏ నువ్వెక్కడికి? వినాయకుడు పాలు తాగుతున్నాడంట, నీకు తెలుసా? మాకు తెలియదు. పద పద, నువ్వు కూడా చూద్దు కానీ. నువ్వు చింటూ మాట్లాడుకోవడానికి నేను వేసిన ట్రిక్ అది. వాళ్ళందరూ తిరిగి వచ్చేలోగా మీరిద్దరు మాట్లాడేస్తారు. నా వల్ల కాదు. आपको प्रणाम करता है, 2 वाक्य बोलो प्लीज. ప్లీజ్ వెళ్ళి మాట్లాడు. ఆగు, నువ్వు ఉంటేనే మాట్లాడతాను, ఆ. లేకపోతే మాట్లాడను. ఆ, ఆ, అంత దూరాన్ని ఉంటానే. నాకు కనపడుతూ ఉండాలి. సరే. సరే అయితే సరే. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? లేదు, వాయ్? మీరు నేను పరిచయమై వారం రోజులైంది, అంతలోనే ఎలా ప్రేమిస్తాను? ఓకే, నేను పరమ తాగుబోతుంది, తిరుగుబోతుంది. అంటే నీ నిర్ణయం ఏంటి? నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోను. కానీ మీకు అలవాట్లు లేవుగా అని నీకెలా తెలుసు? సాగర్ చెప్పాడు. నీకు తాజ్మహల్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఎందుకు? ఒక భార్యకి భర్త కట్టిన దేవాలయం కాబట్టి. నువ్వు ఎవరైనా ప్రేమించావా? లేదు, మరి ఈ పెళ్లి మీ పెద్దవాళ్ళకి ఇష్టం అని ఒప్పుకుంటున్నావా? నీకే ఇష్టం అని ఒప్పుకుంటున్నావా? మా పెద్దవాళ్ళ ఇష్టమే నా ఇష్టం. నువ్వు నన్ను ఏమైనా అడగాలనుకుంటున్నావా? కమ్ ఆన్, బీ ఫ్రాంక్. నా భర్తని నేను ప్రశ్నించే పరిస్థితి నాకెప్పుడు రాకూడదు. వినాయకుడు గారు మా పాలు పూర్తిగా తాగేశారు. అవునా? నేను ఓకే, వేస్తాను. గారు, మీ పాలు కొంచెమే తాగినట్టుంది. ఓకే ఓకే ఓకే. ఏ దేశ మేగిన ఎండు కాలిడిన పొగజరాని తల్లి భూమి భారతిని. बापूजी, హాయ్ భగత్ సింగ్. मेरे को भी तेलुगु सिखाओ. తెలుగు నేర్చుకోవడం పెద్ద కష్టమేం కాదండి. 3 మాటలు. తే లు గు. ఎవరన్నా కనిపిస్తే బాగున్నారా, పెళ్ళయిందా, పిల్ల ఎంతమందిని అడిగితే దాని అంతా అదే వచ్చేస్తుంది. బాగున్నారా, యా పెళ్ళయిందా, యా పిల్లలు ఎంతమంది? యా బహుత్ శుక్రియా. బెస్ట్ ఆఫ్ లక్. యా. అరే బల్లే 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 లड़की, బాగున్నారా? బాగున్నానండి. పెళ్ళయిందా? ఇంకా కాలేదండి. ఆహా. పిల్లలు ఎంతమంది? పెళ్ళే కాలేదంటే అబ్బా, అయ్యో, అరే, అమ్మో, इसमें कुछ गड़बड़ हो गया, गलती हो गया, ये ऑर्डर चेंज करना ही पड़ेगा. ఏ మాజీ, బాగున్నారా? బాగున్నానండి. పిల్లలు ఎంతమంది? ముగ్గురండి. పెళ్ళయిందా? పెళ్ళవకుండా అబ్బో, అయ్యో, అమ్మో, ఏ నానక్, ये क्या है? अरे बल्ले बल्ले बल्ले, मैं ऑर्डर में पूछता हूँ, బాగున్నారా? బాగున్నానండి. పెళ్ళయిందా? అయిందండి. పిల్లలు ఎంతమంది? 10 మంది అండి. ఆహా, మరి మొగుళ్ళు ఎంతమంది? మొగుడు అబ్బా, అయ్యో, అబ్బా, అరే బల్లే 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 బల్లే. వచ్చే శుక్రవారం ఉమ్, కృష్ణ పంచమి మంచి ముహూర్తం. ఉమ్, 2 పుష్కరాలకు ఒకసారి వస్తుందంటారు పెద్దలు. సరే. ఆ ముహూర్తానికి గంగ మన ఇంట్లో ఉంటే బాగుంటుందిరా. ఆ, ఇంత దగ్గరలో మనం పెళ్లి ఏర్పాట్లు చేయలేం కదా, అందుకని గంగని ఒక వారం రోజులు మనం ఢిల్లీ తీసుకెళ్దాంరా. గంగని ఒంటరిగా తీసుకెళ్ళడానికి ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటారా? నోపిస్తే ఒప్పుకుంటారులే. ఆ, ఓ పని చేద్దామా, కుటుంబం అందరితో సహా గంగని ఢిల్లీ తీసుకెళ్ళిపోతే? పెళ్లి అయ్యాక ఎలాగో యానాలకి రావాలి కదా, అప్పుడే అందరం వస్తాం. పోనీ మా వదిలన్నా పంపుదామంటే ఈ లేకపోతే మా అన్నయ్య కూపరే ఆడదు. ఇదిగో సావిత్రమా, ఆయ్, మేము రావటం విషయం పక్కన పెట్టు. పెళ్లికి మీ ఢిల్లీ మొత్తం ఇక్కడికి రావాలి. 100 ఏటలు వేయిస్తాం, ఊరంతా బజ్జి పెట్టిస్తాం, పక్కూరు దాకా పందిళ్ళు వేయిస్తాం. ఏమంటారు? పెద్ద ఆవిడ గారు, ఆయ్. మేము రాలేమన్నందుకు మీరేమీ అనుకోవద్దు. రాలేము. పోనీ మీరు రాకపోతే రాకపోయారు, గంగనైనా మాతో పంపించండి. ఆ తీసుకెళ్తే
పెద్దావిడ పెట్టిన ముహూర్తానికి గంగ మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది, మా ఇంట్లో వాతావరణం గంగ కూడా అలవాటు అవుతుంది. నువ్వేమంటావురా? మనం అనుకున్నది అదేగా. అద్దగా సారే జహా సే అచ్చా హిందూ సితా. ఆ, ఆ, ఆ. కుదరదు, అలా పంపించడం కుదరదు. ఏమంటారు? అతిగా తాతయ్య, ఇప్పుడు నిశ్చితార్థం అయిందంటే సగం పెళ్లి అయిపోయినట్టా లేదా? అవును, పైగా పెద్దావిడ మీకేం పరాయావిడ కాదు, మీ చుట్టాలే. స్పర్శ. మరి అలాంటప్పుడు మీరు గంగని ఎలా చూసుకుంటున్నారో అంతకంటే ప్రాణంగా చూసుకుంటారా లేదా చెప్పు. అవును, అది కాకుండా తాతయ్య, మీరు గంగని ఢిల్లీ పెళ్లికి ముందే పంపించారనుకో, ఆ. నువ్వు వచ్చేసరికి నీ పేరు ఢిల్లీ అంతా మారుమైపోతుంది. ఇదేదో బాగానే ఉందిరా. ఆ ముక్క ఆయనకి చెప్పు. ఒరే పెద్దోడా, చెప్పండి. మనోడు చెప్పింది విన్న తరువాత మన గంగని ఢిల్లీ పంపించడమే మంచిదనే నిర్ణయానికి వచ్చాం. అలా కానివ్వండి. మీరు ఎలా కానివ్వమంటే అలాగే కానిస్తాం. ఏం తమ్ముడు గారు? మీకు అభ్యంతరం లేకపోతే మాకు అభ్యంతరం లేదు. అలాగే పంపించండి అన్నయ్య గారు. మా వాళ్ళని ఈ ఊరిని వదిలిపెట్టి నేను ఎప్పుడు దూరంగా వెళ్ళలేదు. నేను వెళ్ళను. ఇష్టం లేనప్పుడు ఎందుకు బలవంతంగా తీసుకెళ్ళావు? అంత అవసరంగా తీసుకెళ్లాలా? మిమ్మల్ని నేను అడగలేదు, మీ అభిప్రాయం నాకు అక్కర్లేదు. అదేమిటమ్మా, ఈ రోజు కాకపోతే రేపైనా నువ్వు రావాల్సిందేగా. నాకు ఒక విషయం చెప్పు, ఇది మీ అమ్మ ఊరా నాన్న ఊరా? మా నాన్న ఊరు. మరి మీ అమ్మ శ్రీకాకుళం నుంచి వచ్చి ఇక్కడ ఉంటానా లేదా? ఏంట్రా హాంజీ వాళ్ళ వదిళ్ళు ఒకళ్ళ భీమవరం నుంచి ఒకళ్ళ పాలకొల నుంచి వచ్చి ఉంటున్నారా లేదా? హాంజీ తను ఎప్పుడైనా ఢిల్లీ రావాల్సిందేనా లేదా? హాంజీ ఇండే వచ్చిందనుకో, అక్కడ ఉన్న వాతావరణం ఫ్రెండ్స్ అందరూ అలవాటు అయిపోతారు, నీకే ధైర్యంగా ఉంటుంది. బహుత్ ఠీక్ హై. కానీ అక్కడంతా కొత్త, నాకు భయంగా ఉంటుంది. అరే కొత్త ఏంటి, నీ ఉన్నాగా పాత పాత చుట్టాన్ని. నిజంగా ఆ, నేను పెద్దావిడ చింటూ సింగు 24 గంటలు నీ చుట్టూతో ఉంటాం. నీకు ఢిల్లీ చూపిస్తాం, ఆగ్రా చూపిస్తాం, నీకు ఇష్టమైన తాజ్ మహల్ కూడా చూపిస్తాం. వారం రోజుల లోపల అమలాపురం అమ్మాయిని హస్తినాపురం అమ్మాయిని చేసేస్తాం. నువ్వు మంచి మాటకారి దానివి, తెలివైన దానివి, ఏ అడ్డు లేని దానివి. కొంచెం అమ్మాయితో ఢిల్లీ వెళ్ళొచ్చు కదా. నేనా? గుడ్ సజెషన్. అవునదినా, నువ్వు వెళితే అమ్మాయికి ఆసరాగా కూడా ఉంటుంది. వెళ్ళొదినా, అక్కడ అన్ని చూసినట్టుగా కూడా ఉంటుంది. అయ్ బాబోయ్, ఢిల్లీ అంటే మాటలా? అక్కడ అందరూ హిందీ వాళ్ళు ఉంటారు. నాకు హిందీ మాట్లాడడం రాదుగా. అదేం పాకిస్తాన్ కాదు, అక్కడ ఉండేది మేమే. మాకు నీ భాష చాలు. అలా గస్ చేసుకుంటారేటండి? మాట వరుసగా అన్నాను. మా అమ్మాయి కోసమైనా వస్తామండి. ఆయ్ ఇదిగో వదినా, ఇంకో 4 దుప్పట్లు ఎక్కువై. అక్కడ మంచి వర్షం కుడుతుందంట. అయ్ బాబాయ్, అప్పుడు సరే చెప్తుంది. सारा हमारा परिवार गंगा के साथ एयर इंडिया फ्लाइट में दिल्ली जा रहा है जी। అది 2 సూట్ కేసు. సాగర్, ఏంటి ఇక్కడ అందరూ కుష్ 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 అని మాట్లాడుకుంటున్నారు? అది హిందీ, ఇక్కడ అందరూ అలాగే మాడతారు. అస్సలు అర్థం కావటం లేదు. నీకు ఒక విషయం తెలుసా, మనకే అర్థం కాదు. ఓహో, గంగా, అయ్య బాబోయ్. నేను నీతో చెప్పాను గుర్తుందా? దిస్ ఇస్ అ వెరీ బిగ్ ఎయిర్పోర్ట్. అంతేకాదు ఇక్కడ చూడాల్సిన ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి. పెద్దావిడా, ఆ. నేను వస్తానే. ఎక్కడికి? ఆగ్రా పెద్దావిడా. ఓ, ఆ చటర్జీ గారి అకౌంట్ సెటిల్ చేసేసి. నువ్వేం కంగారు పడకు, సెటిల్ చేయడం కాదు క్యాన్సిల్ చేస్తాను. నువ్వు జాగ్రత్త. తప్పకుండా చేస్తాను, నీ ఆరోగ్యం జాగ్రత్త జాగ్రత్త. వెళ్ళిరా, జాగ్రత్త. అదేంటి, నువ్వు మాతో రావట్లేదా? ఆ, ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రానా? అవును, ఆగ్రాలో మన ఫ్యాక్టరీ ఉంది కదా, 4 రోజులు మీ ఊళ్ళో ఉండిపోయాను. అక్కడ అకౌంట్స్ సెటిల్ చేయాల్సిన చాలా ఉన్నాయి. అదేంటి, నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా? ఇంత పెద్ద ఊరు తీసుకొచ్చి నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్తావా? అది కాదు పిచ్చిదానా, నీతో పాటు పెద్దవాడు ఉంది, మీ కాబోయే ఆయన చింటూ, అత్తయ్య, మావయ్య అందరూ ఉన్నారుగా. నువ్వు నాతోనే ఉంటానని చెప్పావా లేదా? అది అంటే చెప్పావా లేదా? అన్నాను. అలా అంటేగా నువ్వు రావని మాట వరుస కన్నాను. అయినా అందరూ మనాలే కదా, 4 రోజులు ఉంటే నీకు అలవాటు అయిపోతుంది. నువ్వేం కంగారు పడకు, వస్తానే. వెళ్ళు, బాగా వెళ్ళు. నువ్వు మంచోడు కాదు, మాట తప్పే మనిషివి. నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు. గంగా, ఏంటి? అవును, నువ్వు మోసగాడివి, అబద్ధాలు కోరివి. నీకు ఆడపిల్లలే పుడతారు, నీతో మాట్లాడను పచ్చి. సరే వెళ్ళు. వెళ్తావులే, వెళ్ళకుండా ఇక్కడే ఉంటావా? నువ్వు వెళ్ళు. ఆ, వెళ్తా. ఏంటి, వెళ్ళమంటే వెళ్ళిపోవడమేనా? నాకు సమాధానం చెప్పవా? గంగా రామా. చూడు, పిలుస్తున్నారు, వెళ్ళు. వెళ్తావులే, ఇక్కడే ఉండవు. నువ్వు అసలు మంచోడు కాదు, నీతో అసలు సరే, మాట్లాడకూడదు, సరే, నిన్ను సరే, అసలు వెళ్ళు. నమ్మకూడదు. నువ్వు చాలా మోసగాడివి. వెళ్ళు. అవును, మోసగాడినే, నేను మంచోడిని కాదు. अरे सागर भाई, ఏంట్రా? वो अमलापुरम लड़की दिया हेयर पिन से लिखा, बहुत गुस्सा से लिखा, देखो। अरे बल्ला 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 बल्ला। అమ్మో,
నువ్వు మోసగాడివి. నీతో మాట్లాడను. నువ్వు మంచోడు కాదు, మాట తప్పే మనిషివి. నిన్ను నమ్మడం నాది 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 నాదే పొరపాటు. అవును, నువ్వు మోసగాడివి, అబద్ధాలు కోరివి. నీకు ఆడపిల్లలే పుడతారు. నువ్వు అసలు మంచోడు కాదు, నీతో అసలు మాట్లాడకూడదు. ఏంటి? अरे बल्ले 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 बल्ले, ये है हमारा बिल्डिंग का एक्सटीरियर प्लेस. वो सामने है ना, वो भारत राष्ट्रपति का भवन है. అరే మన రాష్ట్రపతి గారు మా అమ్మాయి ఇంటి ముందే ఉన్నారు. ఆ. ఇదిగో గబ్బర్ సింగ్ ఈ గొట్టం ఏంటి? एक गोट्टम नहीं है, ब्रिटिश महारानी का फिरंगी है. इस फिरंगी हमारा सावित्री मैडम को रानी इनाम दे दिया है. మరి ఇందులో పెట్టి పెంచే గుండేది? गुंडू रानी का पास है, ये काली फिरंगी हमारा पास है. इस बोलक पास है. इस बोलक एक दिन ये गुंडू लेके इसमें डाल के सब तुना तुना करेगा. वो है 1999 को मुकमें तो बोलकना? आया. हाँ, సాగర్ లేకపోతే ఇల్లంతా బోసిగా ఉంది. ఎప్పుడొస్తాడు? वो आगरा गया ताजमहल के पास. భూమి ఆగినా పర్వానై, సాగర్ మాత్రం ఆగిపోతే ఇంటి పనులన్నీ ఆగిపోతాయి. ఏమిటమ్మా ఆ ఇల్లంతా అలికి ముగ్గులేసినట్టున్నా? అవును మా అమ్మ, అలవాటుతో మిమ్మల్ని అడగకుండా వేశాను. అదేంటమ్మా, పెళ్లి కూతురుకు సిగ్గు, పెద్దోళ్ళకి దగ్గు, పెరట్లో ముగ్గు ఉంటేనే ఇంటికి అందం. ఇల్లంతా ఇలా కళకళ్ళాడుతూ ముగ్గులు వేసే ఈ లక్ష్మి కోసమే 25 ఏళ్లుగా ఎదురు చూస్తున్నానమ్మా. చి, 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 చి. రేపు ఉదయాన్నే ఈ కంపు. భయపడకమ్మా, అది నా కోడలు రంకె. చి, 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 చి. ఇల్లంతా ఒకటి పేడ కంపు. ఆవిడతో పాటు ఆ పల్లెటూరులో ఉండే పేడంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారా? వెంకు, ఫస్ట్ రిమూవ్ దిస్ పెంట. గబ్బర్ సింగ్, నీ గుండు, నీ పెరంగుడు. వేర్ ఇస్ మై బాల్? ఐ డోంట్ నో. ये फिरंगी गुंडू नहीं है, मैडम का गुंडू है. आप ऐश्वर्या राय दिखता है. ले बल्ले बल्ले बल्ले. ఆల్ ది బెస్ట్. 800 కోట్ల గంగానదిని క్లీన్ చేసే కాంట్రాక్ట్ మన తెలుగువారైన మీకు రావటం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇది నేను కాంట్రాక్ట్ గా భావించడం లేదు, ఇది నా బాధ్యతగా భావిస్తున్నాను. నా చేతి డబ్బు ఎంత ఖర్చైనా సరే గంగా నదిని పవిత్ర గంగా నదిగా మారుస్తాను. ఏంటండి, నిజంగా మీ డబ్బుతోనే గంగా నదిని క్లీన్ చేస్తారేంటి కొంపతీసి? ఊరుకోవయ్యా, నేను ఎప్పుడు దివాలా తీస్తాను నువ్వు చూస్తున్నావు. ఆ ప్రాజెక్ట్ సంపాదించడానికి 50 కోట్ల లంచం ఇచ్చి కాంట్రాక్ట్ సంపాదించాను. అదంతా రికవర్ చేసుకోవద్దు. గంగా నదిలో ఇక నుంచి శవాలు వేయకూడదని కాశీలో బోర్డు పెట్టిస్తాను. ఎవరైనా శవాన్ని వేస్తే శవానికి 1000 రూపాయల చొప్పున వసూలు చేస్తాను. ఒక 5 జాడీల్లో బిస్లరీ వాటర్ తీసుకెళ్లి ఇదే గంగా నది నేను చెప్పి గవర్నమెంట్ నమ్మిస్తాను. క్లీన్. సైలెన్స్. మా వెంకన్నగాడు దేశం కోసం గంగా నదిని పరిశుభ్రం చేస్తానంటున్నాడు. నేను మా ఇంటి కోసం ఈ గంగ తీసుకొచ్చాను. నా మనవడు చింటూకి ఇచ్చి పెళ్లి చేయడానికి. Yes. Yes. ये गंगा मामूली गंगा नहीं है, पवित्र गंगा है. इस महल की तरंग है. अरे बल्ले 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 बल्ले. ఏ బలే బలే చూప్. हाँ जी, ఏమిటి సార్ ఇది? ఆమ్స్టర్డామ్ నుంచో స్విట్జర్లాండ్ నుంచో మీరు కోడల్ని తెచ్చుకుంటారనుకుంటే ఏదో అమలాపురం నుంచి నాటు కోడలు తీసుకొచ్చారేంటండి మీరు? ఏం చెప్పమంటావయ్యా, నా కర్మ, నా ఫేట్ అయ్యా. లాస్ ఏంజల్స్ లో ఏంజెల్ లాంటి అమ్మాయిని మా అబ్బాయి కోసం చూశాను. ఇదిగో ఈ పెద్దావిడుందే, ఈ బురద సెన్ని తీసుకొచ్చింది. இந்த மாதிரி பட்டிக்காட்டு பொண்ணு நீங்க டெல்லி கூட்டிட்டு வந்தா பார்லிமெண்ட் சவுத்துல கூட இவங்க சாணி அடிச்சிருவாங்க. గంగా వాటర్ క్లీనింగ్ కాదండి, విలేజ్ డిమానిషింగ్ ప్రాజెక్ట్ పెట్టి విలేజెస్ అన్ని స్మాష్ చేసి అక్కడ మనుషుల్ని మట్టితో తొక్కేస్తే గానీ మనది రిచ్ కంట్రీ అని ప్రపంచ దేశాలన్నీ ఒప్పుకోవు. देश में बड़े बड़े डेंजरस डिजीजेस फैल रही है. विलेज वालों से यहाँ पे बीमारी फैल रही है, सर्वे से मालूम हुआ. అవును, వాళ్ళు చెట్టుల్ని పుట్టల్ని పాముల్ని కుక్కల్ని దేవుళ్ళని పూజిస్తారు. మూర్ఖులు. ఒక క్లబ్ ఉండదు, ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఊరి నిండా బురద, మురికి కాలువలు, పెంటలు, పెంట మీద దోమలు, పాడుపడ్డ గుళ్ళు, గుళ్ళో గబ్బిలాలు, గుడిపై పావురాలు, మట్టి రోడ్లు, నాస్టీ పీపుల్, ఊరి నిండా పందులు, నాచుపట్టిన గట్లు. చీ 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 చీ. ఐ హేట్ దట్ విలేజెస్.